వాళ్ళకేమైనా విశ్వాసం కలగజేస్తాడు, వాళ్ళకేమైనా కొత్త హోప్ క్రియేట్ చేస్తాడు అని చెప్పని నమ్మినటువంటి ఒక వాళ్లకు ఆశనిపాతం లెక్క కుక్కతోకకు గుండ్రాయి కట్టినా చక్కగా కాదన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి, ఆ ప్రసంగం అంతా చూసినట్టయితే ఆయనకు విజను లేదు, విజ్డమ్ లేదు, పరిపాలన అంటే ఏం తెలియదు. ఎంతసేపటికి కేసీఆర్ గారిపైన కేటీఆర్ గారిపైన పేరు చెప్పో పేరు చెప్పకనో దుమ్మెత్తిపోయాలా, మోకా దొరికితే చంద్రబాబు నాయుడు గారి భజన కొట్టాలా. ఇది తప్ప ఆయనకి ఇంకొక దుగ్ధ కానీ సోయి కానీ బాధ్యత కానీ ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించలేదు. చాలా బాధ కలిగించేటువంటి ఒక అంశం. నేను దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి ఒక మీడియా మిత్రులకు కానీ 50 మంది తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన స్పీచ్ అంతా నిన్న వీడియో యూట్యూబ్లో అందుబాటులో ఉంది. మై హంబుల్ అపీల్ టు ఎవ్రీబడి, అందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేసి మీడియా వాళ్లకు, డోంట్ టేక్ ఇట్ లైట్. బికాజ్ నిర్మాణ రంగం బాగుంటే హైదరాబాద్ బాగుంటుంది, హైదరాబాద్ బాగుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తుంది. ఇట్ ఈస్ ఎ రెవెన్యూ ఇంజన్. హైదరాబాద్ ఇస్ ఎ రెవెన్యూ ఇంజన్ ఫర్ తెలంగాణ. ఆ రెవెన్యూ ఇంజన్కు ప్రధానమైనటువంటి ఒక కాంట్రిబ్యూటరు రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం. దాన్ని చెల్లా చెదురు చేసినట్టుగా నిన్న మాట్లాడిన తప్ప ఏమాత్రం కూడా ఆశ్వాసన కల్పించలేదు. కాబట్టి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పీచ్. ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఆశ్వాసన ఇస్తా ఉన్నాడు, ఏమి నమ్మకం కలగజేస్తుండ అనేటువంటి ఒక అంశం మీరైనా తెలుసుకోవడం కోసమైనా సరే నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది గూగుల్లో కొడితే ఆయన స్పీచ్ ఆడియో అయినొచ్చు, వీడియో అయినొచ్చు, టెక్స్ట్ కూడా బహుశా అందుబాటులో ఉంటుంది, పేపర్లలో వచ్చి ఉంటుంది. దయచేసి చదవండి. ఇది సొల్లు పురాణం. ఒక విజన్ విజ్డమ్ ఉన్నటువంటి వాడు ఎవడు కూడా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు, బాగా బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు, కుదేలైపోతున్నటువంటి ఒక నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పుడు కాన్ఫిడెన్స్ కలిగించాలా, కొత్త ప్రాజెక్టులు ఏమొస్తున్నాయో చెప్పాలా, కొత్త ఉపాధి రంగంలో వస్తున్నటువంటి ఒక వెసులుబాట్లు కానీ ఆపర్చునిటీస్ కానీ ఏంటి అని చెప్పాలా, ఏ దేశాలు ఏ పెట్టుబడిదారులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు, వాట్ ఈస్ ద విజన్ అని చెప్పని దాన్ని ఆవిష్కరిస్తే కొంత కాన్ఫిడెన్స్ వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. అదేమీ లేకుండా కేవలం కేసీఆర్ గారిపైన కేటీఆర్ గారిపైన దుమ్మెత్తిపోయాలా, పరోక్షంగా ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారికి భజన కొట్టాలా, గురుదక్షిణ చెల్లించుకోవాలన్నట్టుగా మాత్రమే నిన్న వ్యవహరించినటువంటి ఒక తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొత్తం ప్రసంగం అంతా కనుక మీరు చూసినట్టయితే, ఇది ప్రసంగ పాఠం దాదాపు నేను ప్రింట్ తీసుకుంటూ 20 పేజీలు ఉన్నది. ఈ 10-20 పేజీల ప్రసంగ పాఠాన్ని మీరు కేర్ఫుల్గా కనుక చదివినట్టయితే రేవంత్ రెడ్డికి విషం ఎక్కువ, విషయం తక్కువ అని చెప్పని స్పష్టంగా దీంట్లో కనబడుతుంది. విషం ఎక్కువ, విషయం తక్కువ.